ఆయన పైనున్న ఆకాశమును ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరిచెను. గుర్తుపెట్టుకో, అన్ని ద్వారాలు మూసుకుపోయినాయి నీ జీవితంలో. తూర్పు మూసింది, ఉత్తరం, దక్షిణం, పడమర, అన్ని ద్వారాలు మూయబడినాయి. ఈ మూలల్లో ఉన్నటువంటి ద్వారాలు ఉన్నాయే, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువు, అన్నీ మూయబడినాయి. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు ఇక నేను చచ్చిపోవాలని. అన్ని ద్వారాలు మూయబడినాయి అండి. ఇటు అమ్మా నాన్న దగ్గర నుంచి రూపాయి రాదు, అత్తమామల దగ్గర నుంచి రూపాయి రాదు, అన్నదమ్ముల దగ్గర నుంచి రూపాయి రాదు. ఎవడో పట్టించుకునేవాడు లేడు, పలకరించేవాడు లేడు. అన్ని ద్వారాలు మూయబడినాయి. దిగజారేటప్పుడు, మనం నష్టపోతున్నప్పుడు ఎవడు మన జోలికి రాడు, మనతో మాట్లాడేవాడు ఉన్నాడు. మనకి ఏంటి తిన్నావా తినలేదు అనేటువంటి వాడు అడిగేవాడు ఉన్నాడండి కొన్ని పరిస్థితుల్లో. కానీ మనం పైకి వస్తుంటే అటు దారిని పోయాడు కూడా వచ్చి, హలో బ్రదర్ కావాలంటే 1 లక్ష ఉంచుకో అంటాడు. అర్థమవుతుందా? అవసరం లేనప్పుడు కావాలంటే 10 లక్షలు ఉంచుకో, తర్వాత ఇద్దుగానే అంటారు. ఏంటో అలా కలిసి వస్తుంది. ఒక టైం వస్తుంది, అన్ని ద్వారాలు మూయబడతాయి. చివరికి నువ్వు అడగలేవు, బ్రతకలేవు. ఏమండి, సిగ్గు వదిలి ఎవరైనా ఒక కట్ట బియ్యం వేస్తే బాగుండు, ఒక నెల రోజులు భోజనం వచ్చిందని ఎదురు చూస్తావు. ఎవరో అన్ని ద్వారాలు నీకు మూసుకుపోయినాయి. నీకు ఒక విషయం తెలుసా? ఇంకొక ద్వారం ఉందని. అంతరిక్ష ద్వారము నీ కొరకు నిన్ను తీస్తాను అంటాడు. ఇదేం ద్వారం? ఇది ఆశ్చర్యంగా ఉంది అని మీరు అనుకుంటున్నారా? క్రైస్తవునికి 9వ ద్వారం ఉంది. అది ఆకాశ ద్వారం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యములో ఏముంటుందంటే, నా మందిరములో ఆహారముండునట్లు మీరు 10వ వంతు తీసుకొని వచ్చి మీ ప్రథమ కానుకలు తీసుకొని వచ్చి ఇస్తే నేను ఆకాశపు వాకిళ్ళని ఇప్పుచాను అన్నాడు. అన్నాడా? అనలేదా? స్తోత్రం చెప్పాలి. వీళ్ళకి ఎందుకు ఆకాశపు ద్వారాలు తెరవబడినాయి అంటే, నీవన్నీ ద్వారాలు మూయబడినా ఆకాశముందున దేవుడు నీ కొరకు ఒక ద్వారము తెరుస్తాడు.